వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఓం అన్నాచలేశ్వరాయ. ఈ ఫోటోలు స్టేటస్లో వస్తే చాలా బాగున్నాయని యాడ్ చేశానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మల్టీగ్రెయిన్ ఆటాలో కొంచెం క్యారెట్ తురివేసేసి ఉప్పు, కొంచెం జీలకర్ర, వాము యాడ్ చేసి కలుపుకున్నానండి. మిరియాల పొడి కూడా యాడ్ చేశాను, కొంచెం కారంగా. ఇలా కలిపేసేసి ఒక 10 మినిట్స్ క్యారెట్లో తడి సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 చపాతీలాగా ఇలాగ చేశాను అనమాట. పిండిలో వేసి కలిపాను అనుకుంటున్నారేమో, చపాతీ మధ్యలో పెట్టుకొని చేయొచ్చు క్యారెట్ పరోటా లాగా. కానీ నేను పిండిలోనే వేసి కలిపేశానండి, అప్పటికప్పుడు చేసుకునేదేలే అని. ఇలా కూడా చాలా బాగుంటుందండి. జత్విక్ ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళం. బీట్రూట్, క్యారెట్, మెంతికూర ఆకులు ఇలాంటివి వేసి చేస్తూ ఉండేదాన్ని. మెంతికూర పరోటా కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసి చేసుకున్న వాటిల్లో మనం కూర వండుకోవాలని అక్కర్లేదండి, పెరుగుతోనైనా తినేస్తారు. మా పాప వాళ్ళైతే పెరుగు బౌల్ పెట్టుకుంటారో తింటారో. అలాగే సరే నేనైతే కూర ఉందలే ఫ్రిడ్జ్లో అని చెప్పి కూరతో చపాతీ పెట్టుకుని క్యారెట్ చపాతీ పెట్టుకుని తిన్నాను అనమాట. అది కొంచెం సిమ్లో కాల్చుకుంటే బాగుంటాయండి. హై కాకుండా కొంచెం మీడియంగా పెట్టుకున్న ఇవి చాలా బాగా కాలి బాగుంటుంది. కాకపోతే నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. సరే నేను పక్కనే నూనె ఉందిలేని నూనె వేసాను. మళ్ళీ నెయ్యి టేబుల్ దగ్గర దాకా వెళ్ళటం ఎందుకు, నేనే కదా అని. పిల్లలు ఉంటే మాత్రం మ్యాక్సిమం నెయ్యి వేసే కాల్చి పెడతానండి. జత్విక్ ఉన్నా ఎవరున్నా నెయ్యి ఉంటే మాత్రం నెయ్యితోనే 99% నెయ్యితోనే కలుస్తాను అనమాట. ఇదివరకేమో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనేవాళ్ళు, తినకూడదని. ఇప్పుడేమో నెయ్యి బాగా తినండి మంచిదని చెప్తున్నారు. ఈ రకరకాలండి. కానీ నెయ్యి ఎప్పుడైనా కానీ ఏ కూరలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి మాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి బాగా అలవాటండి. ఈ పెళ్ళైనాకే కొంచెం తగ్గింది, తినకూడదు అన్నారని, ఇప్పుడు మళ్ళీ తినమన్నారని తింటాం. అసలు నెయ్యి చూస్తే మా అమ్మాయి అయితే టేబుల్ మీద చూసినా ఎక్కడ చూసినా నెయ్యి కరగంగానేనైనా నెయ్యి ఇష్టంగా తింటుందండి. పేరు నెయ్యి ఒక స్పూన్ అన్న తినేసి అన్నం తినబోయే ముందు కూడా నెయ్యి తింటూ ఉంటుంది. అది బాగా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు కూడా. అది చపాతీ నిన్న బెండకాయ ఆలు ఫ్రై ఫ్రిడ్జ్లో పెట్టానండి, ఉంటే అది పెట్టుకుని అవి పూర్తి చేశాను క్యారెట్ చపాతీలు. అది నేను తిన్నానో లేదోనని పక్కన శ్యామలా గారు వాళ్ళ అబ్బాయి ఆయన మాత్రం తిన్నారా ఆంటీ, తిన్నారా ఏమండి, ఏ వండుకున్నారు అసలు, ఏది నిజంగానేనా అంటూ ఉంటారు. లేకపోతే మా ఇంట్లో తినని అంటారు. ఎందుకయ్యా వండుకున్నాను అని చూపిస్తూ ఉంటాను అనమాట. సరే లంచ్ కోసం బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి, ఈ గిన్నె మాత్రం చాలా యూస్ఫుల్ అండి, బాగుంది అన్నం వండుకునేది. ఆ తర్వాత పప్పులోనే ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ కలిపి కుక్కర్లో పెట్టేశానండి. పెట్టి కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను. తర్వాత కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత చింతపండు కొంచెం పులుసులాగా వేసేసి ఇలా పెడితేనండి ములక్కాయలు అవి బాగా ఉడికిపోతున్నాయి. ఒక్కదాన్నే కదా ఉంది, అందువలన సరే సాఫ్ట్గా ఉంటుంది. ములక్కాయలు మామూలు ముక్కలు నవలాలన్నా కొంచెం ఇబ్బంది పళ్ళు అది. ఇలా అయితే చాలా స్మూత్గా ఉండి దాంట్లో ఉన్న గుజ్జంతా బయటికి బాగా ఇది వస్తుంది, ఎక్కువ నవిలే పని లేకుండా. అందుకోసం ఇలా పెట్టుకున్నాను. పెడితే ఇక అది తర్వాత దొండకాయలు కోసి ఉంచారండి, అవి తాలింపు పెట్టాను అన్నం అవ్వగానే. ఓ పక్కన కుక్కర్ విజిల్ వచ్చేసింది, కుక్కర్ మూత తీసి తర్వాత తాలింపు పెట్టేశాను. అది ఈ దొండకాయలు మాత్రం ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచానండి. కొంచెంసేపు మగ్గిన తర్వాత అప్పుడు కారం అది వేసి, నిన్న చేసుకున్న నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి కూడా వేసాను దొండకాయ వేపుడులోనండి. పప్పు పులుసులో అదే పప్పు చారులాగా అనుకోండి. దాంట్లో మాత్రం ఇది వేయలేదు, ఏంటంటే సాంబార్ పొడి అది వేయకుండా చేసుకున్నాను అనమాట. అది ఈ 2 కూరలు వండుకొని తినటం ఇలా అలవాటు అయిపోయండి. ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఒక్క కూర వండుకుంటున్నా ఏదో ఇది తిన్నాం అన్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు మా వారు ఉండగా 2 కూరలు పచ్చడి కంపల్సరీగా ఉండేవన్నమాట. ఆయనకి రసం రోజు పెట్టినా 2 పూటలు పెట్టినా తాగేవాళ్ళు, వేసుకునేవాళ్ళు అన్నమాట. రసం పెడతానికి ఏమైంది అనేవాళ్ళు. నాకేమో రసం అసలు ఇష్టం లేని ఆహారం. అందుకోసం పులుసు కూర అన్నా వండుతూ ఉండేదాన్ని. సాంబార్ పెడితే ఒకరోజు రసం మాత్రం 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసి పోసేదాన్ని అండి.
అది అలా ఆ రకంగా ఇప్పుడు 2 కూరలు వండుకుంటుంటే ఎంత బాగుందో అనిపించిందండి. నిన్నేం కారపొడి, ఆలు బెండి ఫ్రైతో 2 రకాలతో తింటే బాగుందనిపించింది. సరే ఈ రోజుకి ఇలాగా పప్పు పులుసు అనొచ్చులేండి ఇది. అలా ముక్కలు భలే ఉడికిపోతాయండి. అది సాఫ్ట్‌గాను బాగుంటది ఇలా చేసుకుంటే. సరే ఇలా చేశాననమాట. దీంట్లో కొంచెం అదేమిటి నువ్వుల పొడి కూడా వేసి మూత పెట్టి ఉంచాననమాట. అది ఆ రకంగా దొండకాయ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా అదిగో నువ్వుల పొడి వేస్తున్నానండి. మామూలుగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఇలా చేసుకుని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత లంచ్ పూర్తి చేశాను అనమాట. కూర అన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 2 అయిపోయింది ఈరోజు భోజనం చేసేసరికండి. ఏంటో నాన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. రోజు అలాగే జరిగిపోతుంది. ఇవాళ రేపు అనుకుంటా మొన్నటి వరకు ఏమో ఎండలో జత్విక్ ఉంటేనే నేను రాను నువ్వు వెళ్ళాను అన్నాడు. సరే ఇక వాడు వెళ్ళినాక వెళ్దామని అంటే ఎండలు బాగా ఉండి ఇప్పుడే కొంచెం చల్లబడింది. వెళ్ళి చూసి వద్దాం నాన్నని అనుకుంటున్నాను. ఈరోజు వెళ్దామని తీసుకెళ్తాలే అంది మా పాప. సరే తనేమో పనుల్లో ఉండి రాలేకపోయింది ఇవాళ. సరే రేపన్నా వస్తే కనుక వెళ్ళి నాన్నను చూసి వస్తానండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఉంటానండి.